భక్తులకి అభిషేక దర్శనం తిరుమలలో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఊహించిన విధంగా అభిషేక దర్శనం దొరికింది. కేవలం అడ్వాన్స్ సిఫార్సులపై టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే ఈ సేవకు అనుమతిస్తారు. అయితే శుక్రవారం అభిషేక సేవ జరుగుతున్న సమయంలో సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించారు. దీంతో సేవ జరిగిన 4:30 నుంచి 6 గంటల మధ్య దాదాపు 3,000 మందికి పైగా సర్వదర్శన భక్తులకు అభిషేక సేవలో స్వామిని దర్శించుకునే అదృష్టం లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ఆగిపోయిన విధానాన్ని తిరిగి శుక్రవారం అమలు చేశారు. తిరుమలలో ఎలాంటి టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చిన వాళ్ళకి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలై గురువారం సాయంత్రం నుంచి తిరుమల కిటకిటలాడింది. రద్దీ అధికమవుతున్న క్రమంలో గురువారం రాత్రి 11:30 నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఏకాంత సేవ ప్రారంభమయ్యే వరకు దాదాపు 4,000 మందికి సర్వదర్శనాలు చేయించారు. తిరిగి శుక్రవారం వేకువజామున తిరుప్పావై కైంకర్యాలు పూర్తయిన తర్వాత 2 గంటల నుంచి సర్వదర్శనాలు కొనసాగి ప్రస్తుతం బాటగంగమ్మ ఆలయం సర్కిల్ వద్ద నుంచి సర్వదర్శన భక్తులకు అనుమతిస్తున్నారు. వీళ్ళు రింగ్ రోడ్లో దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ఉండే క్యూ లైన్లో వెళ్ళి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 కంపార్ట్మెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయాన్ని 45,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి దాదాపు 16 గంటల దర్శన సమయం పడుతుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో 2.02 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. గత వైకుంఠ ద్వార దర్శనాలు తొలి 3 రోజులతో పోలిస్తే 18,461 మంది భక్తులకు అదనంగా ఉత్తర ద్వార ప్రవేశం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది